నమస్కారం మార్కెట్కి స్వాగతం. బాపట్ల నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలను రాష్ట్ర మంత్రి గాలి వెంకటరెడ్డి మంగళ బుధవారాల్లో పర్యటించి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ తెలిపారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు వార్డుల్లో మురుగునీరుతో నిండిపోవడంతో మంత్రి పర్యటించి సమస్యలను తెలుసుకుంటారని పట్టణ పార్టీ అధ్యక్షుడు అల్లం గోపి తెలియజేశారు. అలాగే బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తారని అల్లం గోపి ఒక ప్రకటనలో తెలియజేశారు. బాపట్ల పట్టణంలో సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు బెంచ్ను గుంటూరు విజయవాడ మధ్య ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి షాపులను కార్యాలయాలను మూయించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా సంస్థలు ప్రభుత్వపు ప్రైవేటు రంగ సంస్థలు బంద్కు మద్దతును తెలియజేశారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు చేయాలని ప్రధాన డిమాండ్ను మీడియా ముందుకు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ, పీఆర్పీ, బీజేపీ, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, అడ్వకేట్ సంఘాలు పాల్గొని బంద్ను ప్రశాంతంగా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రములు అందజేశారు. వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, హోటల్స్ అందరూ బంద్ చేసి ఈ చరిత్రాత్మకమైన ఈ బంద్లో తమ పాత్ర నిర్వహించి విజయవాడ గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయటకు తమ బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఊరికనే కంటి తిడుపు వేడిగ్గా సెక్రటరీని ఏదో ఒక నివేదికను అడిగారు, కానీ అది టైం బౌండ్ ప్రోగ్రాం కాదు. ఈ బెంచ్ అనేది 1956లో 53 నుంచి 1956 వరకు, 54 నుంచి 56 వరకు కర్నూలు రాజధానిగా ఉండగా గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పరిచారు. అప్పుడున్నటువంటి పెద్ద మనుషుల ఏర్పాటు ప్రకారం హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేస్తామని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందంలో హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీని ఇన్ని సంవత్సరాల నుంచి నెరవేర్చలేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి బంద్కిను ఈ తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ నివేదికకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రత్యేకమైనటువంటి ఉద్యమం కనుక ప్రజలందరూ దీనికి సహకరించి ఇది ప్రజల వద్దకు పాలన. చిన్న రాష్ట్రాలైన కేరళ ఇంకా మిగతా రాష్ట్రాల్లో బెంచీలు చాలా ఏర్పాటు ఉన్నాయి. దురదృష్టకరం ఏంటంటే మనది పెద్ద రాష్ట్రం అయినప్పటికీ గత 50 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయలేదు. కనుక కనీసం ఈసారైనా బెంచ్ తప్పకుండా ఏర్పాటు అయ్యేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. బాపట్ల పట్టణంలోని శివాలయాలలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. పట్టణంలోని శివాలయం నందు తెల్లవారుజాము నుండి భక్తులు విశేషముగా పూజలు జరుపుకొని దైనందిన కార్యక్రమాలను పూనుకున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్ఎంపీ అగ్రహారం, ఆంధ్ర బ్యాంకు వద్ద గల శివాలయముల యందు భక్తులు తమ భక్తిభావంలో చాటుకున్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః గ్రీవపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం సేనదానేన ఏకబిల్వం శివార్పణం. బాపట్ల పట్టణం 24వ వార్డు డ్రైవర్స్ కాలనీ ప్రజలు ఇళ్ల స్థలములలో మెరకను పెంచాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రంను అందజేశారు. ఎప్పుడు వర్షం వచ్చినా ముందుగా మునిగే వార్డు 24వ వార్డునని బాధితులు ఆరోపించారు. అయినా మున్సిపల్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవటం లేదని మేకల ప్రసాద్ ఆరోపించారు. 4 నెలలుగా కురిసిన వర్షాల వలన చేరిన మురుగునీరు వలన దుర్వాసన, దోమలు ప్రజలను విషజ్వరాలకు గురిచేసి ప్రాణాలను హరించుకుపోతున్నాయని వార్డు మహిళలు ఆరోపించారు. అనంతరం తహసీల్దార్కు, మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రమును అందజేశారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకులు అన్నమ్మ, పల్లవి, సీతారామమ్మ, రంజాన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు మురుగునీరు చేరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పుడు తొలగిస్తాం, అప్పుడు తొలగిస్తామని జాప్యం చేస్తున్నారు. కనుక ఇప్పటికి మేము అనేకమైన విజ్ఞాపన పత్రాలు అందించాము. అయినా కానీ పట్టించుకోవట్లేదు. తక్షణమే స్పందించి రోడ్లు వేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలా చేయని పక్షంలో నిరవధికంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కొనసాగిస్తామని తెలియజేస్తూ బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలోని మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ ప్రాంత మత్స్యకారులు వేడుకుంటారు. వేటకు వెళ్లకపోవడంతో జీవన స్థితి దుర్భరంగా ఉందని అన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా గంగపుత్రులపైనే పడుతుందని మత్స్యకారులు ఆవేదనను వ్యక్తం చేశారు.
పరిస్థితులు గమనించిన మంత్రి గాదు వెంకటరెడ్డి ఏర్పాట్లు నిలిచిపోవడంతో మా బ్రతుకులు సముద్రపు అలలు దెబ్బకు నాశనమయ్యే విధంగా ఉంటున్నాయని రోధించారు. సోమవారం సముద్రపు పరిస్థితిని చూసేందుకే భయాందోళన కలిగిస్తుంటే వేటకు ఎలా వెళ్లగలమని మత్స్యకారులు అంటున్నారు. గత లైలా తుఫాన్ నుండి వేటకు వెళ్లినా ప్రయోజనం లేక అప్పులు చేసి జీవనం సాగిస్తున్నామని జాలర్లు తమ జీవితాలను గురించి తెలియజేశారు. సముద్ర తీరంలో జల్ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆదివారం సాయంత్రం జిల్లా ప్రత్యేక అధికారి బి వెంకటేశం రెవెన్యూ మున్సిపల్ పోలీస్ అధికారులతో సమావేశంలో నిర్వహించారు. జల్ తుఫాన్ ప్రభావంకు తోడు కార్తీక పౌర్ణమి పోర్టు అధికమవడంతో ఆదివారం అర్ధరాత్రి సముద్రము 15 అడుగులు ముందుకు వచ్చింది. 2 చిల్లర దుకాణాలు కొట్టుకుపోవడంతో ప్రజలు అధికారులు భయాభ్రాంతులకు లోనయ్యారు. లైలా తుఫాను తాకిడి కనిపించడంతో ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బాపట్ల మండలంలో సాగు చేసిన 15,000 హెక్టార్లలోని వరి సాగుకు ఎటువంటి నష్టం లేదని అగ్రికల్చరల్ ఏవో రఘుకుమార్ తెలిపారు. అయితే పూండ్ల గ్రామ ప్రాంతంలో కొంత పంట పడకు వేసినట్లు వ్యవసాయ అధికారులకు సమాచారం ఉన్నట్లు ఏవో రఘు తెలియజేశారు. అయితే రబీ పంటను ఇంకా ఎవరూ ప్రారంభించకపోవడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని వ్యవసాయ అధికారి తెలిపారు. ఏది ఏమైనా జల్ తుఫాన్ గండం నుండి పంట పొలాలు రక్షించబడినట్లే. బాపట్ల పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు సీనియర్ సిటిజన్ అధ్యక్షులు రుద్రరాజు అంజరాజు తెలిపారు. సీనియర్ సిటిజన్స్ రెండవసారి అధ్యక్ష పదవిని స్వీకరించడం ఆనందంగా ఉందని విలేకరుల సమావేశంలో అంజరాజు తెలియజేశారు. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుని సీనియర్ సిటిజన్స్ యొక్క ముఖ్యమైన విధానాలను అమలు పరిచేందుకు కృషి చేస్తామని రుద్రరాజు అంజరాజు అన్నారు. అలాగే నూతన కమిటీని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. నామకములకు మారుపేరుగా సీనియర్ సిటిజన్స్ సంఘాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన అంజరాజు వృద్ధుల మన్ననలతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రశంసలు పొందడం విశేషం. మీ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా మాట మన్నించినందుకు బాపట్ల సీనియర్ సిటిజన్స్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. దాంతోపాటు ఈ 2 సంవత్సరాలు మాకు సహకరించిన మార్గేపుల వారికి మిగతా ప్రెస్ వారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సహకరిస్తే మరి మొదట నేడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చాం, ఈసారి ఇంకా ముందుకి తీసుకెళ్తామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాపట్ల మండలం సూర్యలంక ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు నేలకోవడంతో విద్యుత్ శాఖ అధికారులు సోమవారం మరమ్మతులను నిర్వహించారు. గత 4 రోజులుగా వాతావరణ ప్రభావం వల్ల విద్యుత్ తీగలు తెగటం, స్తంభాలు కూలటంతో సోమవారం మరమ్మతులను ప్రారంభించారు. అలాగే సోమవారం బంద్ వలన యువకులు కార్మికులు ఒకే ప్రదేశంలో బ్రిటిష్ వారికి లాగా గాలాలతో చేపలు పట్టేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా యువకులు చేపలు పట్టి సెలవు దినమును ఎంజాయ్గా గడిపారు. అలానే మరి పొన్నం వెంకయ్య టీపీ దెబ్బతోటి ఆయన చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నాడు. మరి నాకు రావడం, మరి మొన్న ఈ మధ్య 2 రోజుల క్రితం వచ్చి నాకు చెప్పడం, సరే నేను మా పార్టీ నుంచి నేను ఏదో సహాయం చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది ఈ రోజున మేము ఒక 10 రూపాయలు అతనికి హాస్పిటల్ ఖర్చులుగా మేము ఈరోజు
అతనికి ఇవ్వటం జరిగింది. అట్లానే ప్రభుత్వం వారు కూడా మరి ఇలాంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి పెట్టి వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మాకు